శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమంతుని యొక్క ఆ అన్వేషణ చాలాసేపటి నుంచి జరుగుతోంది. ఆయనకి సీతమ్మ వారి జాడ ఎక్కడా కనపడలా. మొత్తం అంతా ఆ పురవీధులు, భవనాలు, ప్రతి భవనాన్ని కూడా మూలలా కూడా ఆయన గాలించాడు. ఆయన దృష్టిపథం నుంచి ఏదీ తప్పించుకోలేదు. కానీ అమ్మవారు కనపడలేదు. ఇప్పుడు ఆయన అన్వేషణ ఒక ముఖ్యమైన కీలకమైన దశకి చేరుకుంటోంది. ఇప్పుడు ఏం చేశాడు శ్రీ హనుమంతుడు? తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణః హనుమాన్ దదర్శ శయనాసనం. సీతాన్వేషణం చేస్తూ ఉన్నటువంటి హనుమంతుడు ఒక శయనాసనం, ఒక తల్పం, శయనం, మానవుడు పడుకొని నిద్రపోవటానికి ఉపయోగించే ఆసనం, దాన్ని చూశాడు. అది ఎలా ఉంది? దివ్యోపమం. అది ముఖ్యం స్ఫాటికం, స్ఫటికాలతో రత్నాలతో భూషితమై ఉన్నది. అది ఒక శయనాసనం. అది దంతపు నగిషి స్ఫాటికం రత్నభూషితం దాంత కాంచన చిత్రాంగై వైడూర్యైశ్చ వరాసనై. దంతపు నగిషీలు, బంగారపు చిత్రాలు, అలాగే వైడూర్య ఖచ్చితాలైనటువంటి మేలైన ఆసనాలు అక్కడ ఉన్నాయి. ఇంకా అమూల్యములైన అత్యుత్తమములైన ఆస్తరణాలు కూడా పరిచి ఉన్నాయి. అటువంటి ఆస్తరణాలతో అది దేవలోకంలో ఉన్నటువంటి ఒక శయనాసనాన్ని తలపిస్తున్నది. దాని చుట్టూ ఆస్తరణాలు అనేకం ఉన్నాయి. దాంత కాంచన చిత్రాంగై వైడూర్యైశ్చ వరాసనై మహార్హాస్తరణోపేతై ఉపపన్నం కూడి ఉన్నది మహాధనై. ఆ శయనాసనానికి ఊర్ధ్వభాగం ఎలా ఉంది? దివ్యములైన మాలల్ని అలంకరించారు. పైభాగం అది చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతులతో ఆ మాలలన్నీ విరాజిల్లుచున్నాయి. అలాంటి చంద్రుని కాంతులతో ఒక ఛత్రం కూడా విరాజిల్లుతున్నది. తస్యైక చమే దేశే దివ్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. తర్వాత బంగారంతో నిర్మించినటువంటి సూర్యకిరణాలతో సమానమైనటువంటి అశోక పుష్పాల చేత వ్యాపించబడినటువంటి ఆ పరమాసనాన్ని, ఆ తల్పాన్ని చూశాడు. అది అలా ఉన్నది. జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. పరమాసనం అంటే శయనాసనం. వాలౌ యజన హస్తాభి విద్యమానం సమంతత. అక్కడ చామరాలు చేత్తో పట్టుకొని
అంతటా వాయువు ప్రసారం జరిగేటట్లు స్త్రీలు నిలబడి వీస్తున్నారు. గంధైశ్చ వివిధైర్జుష్టం, శ్రేష్టములైన ధూపాలచే అది పరివ్యాప్తమైనది. వరధూపేన భూధూపితం, అక్కడ ఇంకా మేలైన ఆస్తరణాల చేత ఆ ప్రదేశం అంతా కప్పివేయబడి ఉన్నది. అత్యుత్తమాలైన ఉన్ని కంబళ్ళు అక్కడ పరసబడి ఉన్నాయి. సుగంధ పుష్పమాలికలు అంతటా శోభిల్లుతున్నాయి. ఇది అక్కడ భోగభాగ్యాల్ని ఆ రావణాసురుని యొక్క ఆ కామైక పరాయణత్వాన్ని సూచిస్తున్నది. పరమాస్తరణాస్తీర్ణం అవికాజిన సంవృతం దామభిర్వరమాల్యానాం సమంతాదుపశోభితం. ఆ తల్పం మీద నిద్రిస్తున్నటువంటి వీరుడు రావణాసురుడు, ఆయన నిద్రిస్తున్నాడు. ఆ రావణాసురుణ్ణి ఆ మహాకవి చూశాడు. తస్మిన్ జీమోత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాగుం మహారజత వాససం. ఆయన ఆ కర్ణకుండలాలు మెరుస్తున్నాయి. ప్రదీప్త ఉత్తమ కుండలం, లోహితాక్షం ఎర్రబారిన కన్నులు, మహాబాహువులు, మహాబాహుం మహారజత వాససం బంగారపు జరీ అంచు కలిగిన వస్త్రాన్ని ధరించాడు. ఆ తర్వాత పరిమళ భరితమైన ఎర్రచందనం ఆయన శరీరం మీద అలది ఉన్నది. లోహితేన అనులిప్తాంగం చందనేన సుగంధిన, ఎర్రచందనం చేత ఒళ్ళంతా పూసుకున్నాడు. ధగధగా మెరుస్తున్న దివ్యాభరణాలు ధరించాడు. వృతమాభరణైర్దివ్యై స్వరూపం కామరూపిణం, స్వరూపుడు స్ఫురద్రూపి, చూడగానే ఆకర్షించేటటువంటి రూపం స్ఫురద్రూపం, పైగా కామరూపి. ఆయన ఏ ఆకారాన్నైనా ధరించగలడు. అతడు సంధ్యారాగ ప్రభావితమై మెరుపులు చెవుపుతున్న మేఘంలాగా ఉన్నట్ట. అది సంధ్యా రక్తమివాకాశే తోయదం సతటిద్గణం, మెరుపు తీగలతో ఉన్నటువంటి మేఘంలాగా ఉన్నాడు. తర్వాత వృక్ష వనాలతో పొదలతో నిండి మందర పర్వతమే నిద్రిస్తుందా అన్నట్లుగా ఉన్నాడు. ఒక మహాపర్వతం వలె ఉన్నాడు. ఆ పర్వతం కూడా ఎలా ఉంది? వృక్షాలతోటి తర్వాత పొదలతోటి నిండినటువంటి మందర పర్వతం వలె. వృతం ఆభరణైర్ దివ్యై స్వరూపం కామరూపిణం సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. తర్వాత అమూల్యములైన ఆభరణాలని ధరించాడు. తర్వాత రాక్షస కన్యకలకు ప్రీతిపాత్రుడు, రాక్షసులకి సుఖాలను కూర్చేవాడు అయిన రావణాసురుడు రాత్రి వేళ ఏం చేశాడు? ఆ రాత్రి మదిరా పానం చేసి సురత క్రీడలు సలిపి గాఢంగా నిద్రిస్తున్నాడు. అటువంటి ఆ రావణాసురుణ్ణి హనుమంతుడు చూశాడు. క్రీడిత్వా ఉపరతం రాత్రౌ వరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం పీత్వాప్యుపరతం చాపి దదర్శ సమహాకపి భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. తర్వాత ఆ రావణాసురుడు గురక పెడుతున్నాడు. ఎలాగా ఆ గురక ఎలా ఉంది? ఏనుగు వలె గురక పెడుతున్నాడు. నిశ్వసంతం యథా నాగం రావణం వానరర్షభ దదర్శ. ఒక పెద్ద ఏనుగు గురక పెడితే ఎలా ఉంటుందో ఈయన గురక అలా వినిపిస్తున్నది. ఆయన హనుమంతుడు దూకినడైపోయి, చి ఇతడు పరస్త్రీని అపహరించి తీసుకుని వచ్చిన దుర్మార్గుడు, ఇతడికి దూరంగా ఉండటమే ఉచితం. ఆసాధ్య పరమోద్విగ్న సోపా సర్పతు సుఖీ సుఖీ సుభీతవతు అనుకుంటూ ఆయన ఏం చేశాడు? హనుమంతుడు చాలా భయపడిన వాని వలె అతనికి దూరంగా వచ్చేశాడు. సోపాస్ అదే నిశ్వసంతం యథా నాగం రావణం వానరర్షభ ఆసాధ్య పరమోద్విగ్న, వీటికి దూరంగా ఉండాలి అని ఒక అసహ్య భావంతో సహా ఉపాసర్పతు సుభీతవతు. తర్వాత అధారోహణమాపాద్య వేదికాంతరమాశ్రిత సుప్తం రాక్షస శార్దూలం
ప్రేక్షతే స్మ స మహాకపి సుప్తం రాక్షస శార్దూలం ప్రేక్షతే. ఎవరు? మహాకపి, నిద్రపోతున్నటువంటి ఆ రావణాసురుణ్ణి ప్రేక్షతే, చూస్తున్నాడు. ఎలాగా? సోపాన మార్గంలో మరి ఒక వేదికను అధిష్ఠించి అధ ఆరోహణం అసాధ్య వేదికాంతరం ఆశ్రిత. సోపాన మార్గంలో వేరే మార్గాన్ని అధిరోహించి అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి చూడటానికి ఆయనకి అసహ్యం కలిగింది. నిద్రిస్తున్న రావణాసురుణ్ణి ఒక మహాతల్పం ఒక మదపుడు ఏనుగు చేరిన సెలయేరు వలె ప్రకాశించింది. అది శుశుభే రాక్షసేంద్రస్య స్వపథశయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రశ్రవణం మగదు. ఆయన కాంచనాంగద సన్నద్ధౌ బంగారపు భుజకీర్తులు దదర్శ సమహాత్మన. ఇంకా విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజౌ ఇంద్రధ్వజోపమౌ. ఇంద్రధ్వజంలాగా ఉన్నటువంటి ఆ మహావీరుని యొక్క రావణుని సాచబడిన 2 బాహువులు ఆ బాహువుల్ని హనుమంతుడు చూశాడు. ఆ బాహువులపై ఏం కనపడుతున్నాయి? ఐరావతం యొక్క కోరల రాపిడికి ఏర్పడిన గాయాల గుర్తులు కనిపిస్తున్నాయి. ఐరావత విషాణాగ్నై ఆపీడ కృతవ్రణౌ ఆపీడన కృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఆ భుజాలు వజ్రాయుధపు దెబ్బలు తిన్నాయి. ఉపేంద్రుని చక్ర చిహ్నాలు, ఆ చక్రం కూడా వీటి మీద పడింది. ఆ చక్ర చిహ్నాలు వీటి మీద కనిపిస్తున్నాయి. పుష్టి కలిగిన ఆ బాహువులు చక్కగా పొందిగ్గా ఉన్న భుజాలతో బలోపేతాలై ఉన్నాయి. పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ. వాటికి నఖాలు, అంగుష్టాలు, వ్రేళ్లు, అరచేతులు, శుభలక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆ బాహువులు ఇక్కడి నుంచి మెడ దగ్గర నుంచి వేళ దాకా ఆ బాహువులు సులక్షణంగా ఉన్నాయి. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. అవి ఎలా ఉన్నాయి? దృఢమైన సంధిబంధాలు కలిగి సంహతౌ పరిఘా వృత్తౌ, తర్వాత ఇనుప గుది పరిఘాకారౌ, ఇనుప గుదియల ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఇంకా ఏనుగు కరికరోపమౌ, ఏనుగు తొండంలాగా లావుగా ఉన్నాయి. అవి గుండ్రంగా కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన తల్పం మీద అవి చాసుకొని పడుకొని ఉన్నాడేమో. అవి ఎలా ఉన్నాయి? 5 పడగలు కలిగిన సర్పాల్లాగా, 5 వేళ్ళు 5 పడగలు అలా కనపడుతోంది. అది కుందేటి రక్తం వలె ఎర్రనై చల్లని పరిమళాలతో కూడిన మేలైన చందన పూతలతో ఒప్పుతున్నాయి. అది శశక్షతజ కల్పేన సుశీతేన సుగంధిన చందనేన పరాజ్యేన స్వనులిప్తౌ స్వలంకృతౌ. ఆ బాహువుల్ని ఇంకా చక్కగా అలంకరించుకున్నాడు ఆయన. ఉత్తమ గంధాలు ద్రవ్యాలు పూయబడిన ఆ బాహువుల్ని వనితారత్నాలు మర్దిస్తున్నారట. బాహువుల్ని వాటి అలసట పోయేందుకు. ఉత్తమ స్త్రీ విమృతితౌ, ఉత్తమ స్త్రీల చేత పిసుగుబడుతున్నటువంటి గంధోత్తమ నిషేవితౌ, ఉత్తమమైన గంధం పూయబడినటువంటి యక్ష కిన్నర గంధర్వ దేవదానవ రావిణవు. ఆయన ఏం చేస్తాడు? ఆ యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవదానవుల్ని బాధిస్తాయి ఆయన బాహువులు. వాటి ప్రత్యేకత అది. వాటి గొప్పతనం ఏమిటయ్యా అంటే యక్షుల్ని, దేవతల్ని బాధించడమే. అటువంటి బాహువులు ఇతరులకు ఉపకారం చేసేవి కావు. లేకపోతే భగవంతుడి కైంకర్యానికి కావలసినటువంటి వస్తువుల్ని సేకరించే బాహువులు కావు. కేవలం ఇతరుల్ని పీడించటానికి మాత్రమే అవి ఉపయోగించబడుతూ ఉంటాయి. అది ఎలా ఉంది? మందరగిరి యొక్క గుహలో నిద్రిస్తూ ఉన్నటువంటి క్రుద్ధ భుజంగాల్లాగా ఆ తల్పం మీద ఉన్నటువంటి రావణుని బాహువులు ఉన్నాయి. అటువంటి బాహువుల్ని దదర్శ సకపిహి ఆ హనుమంతుల వారు చూశాడు. బాహు శయన సంస్థితౌ మందరస్య అంతరే సుప్తౌ మహాహి ఋషితా వివా. అటువంటి నిండు బాహువులతో
విరాజిల్లుతున్నటువంటి రావణాసురుడు ఎలా ఉన్నాడు? పర్వత సమానుడిలాగా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు? శిఖరాలతో కూడిన మందరగిరి పర్వతంలాగా ఉన్నాడు. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శిశుభే అచల సంకాశ. ఓ పర్వతంతో సమానంగా శృంగాభ్యామివ. ఏది ఆ అచలం? మందర. నిద్రపోతున్నాడు ఆ రావణుడు. ఆ రావణుని యొక్క నిట్టూర్పులు ఆ మందిరాన్ని నింపేస్తున్నాయి. అన్నట్లుగా ఆయన ముఖం నుంచి నిట్టూర్పులు వెలువడుతున్నాయి. తర్వాత అవి మామిడి పున్నాగ పరిమళాలతో పొగడు పువ్వుల వాసనలతో మృష్టాన్న రసము యొక్క గుమగుమలతో మద్యపాన సుగంధాలతో గుబాళిస్తున్నాయి వాడి నిట్టూర్పులు. చూత పున్నాగ సురభి వకుళోత్తమ సంయుత మృష్టాన్న రస సంయుక్త పానగంధ రస పురస్సర తస్య రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ శయానస్య వినిశ్వాస పూరయన్నివ తద్గృహం. హనుమంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ శయాగృహంలో రావణాసురుణ్ణి, అక్కడ ఆయన చుట్టూ ఆయన భార్యలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూశాడు. చూసిన తర్వాత ఆయన భార్యల్ని చూశాడు. అతడు ముత్యాలు మణులు పదగబడి కొంచెం పక్కకు ఒదిగిన సువర్ణ కిరీటంతో విరాజిల్లుతున్నాడు ఆ రావణాసురుడు. అతని ముఖం కుండలాల కాంతితో మనోహరంగా ఉంది. ఎర్ర సందనంచే అనులిప్తమై హారములతో సుశోభితమైన అతని విశాల వక్షస్థరం పరిపుష్టమై విరాజిల్లుతోంది. అతడు ధరించిన తెల్లటి పట్టు వస్త్రం కొంచెం తొలిగి ఉన్నది. ఆయన నేత్రాలు ఎర్రబడి ఉన్నాయి. ఆయన అమూల్యమైన పచ్చని మేలిమి వస్త్రాలని చక్కగా అనుకూలంగా అనువుగా ధరించి ఉన్నాడు. అతడు మినుముల రాశి వలె నల్లగా ప్రకాశిస్తున్నాడు. మహాసర్పం బుసలు కొడుతున్నట్లు అతడి నిట్టూర్పులు వినబడుతున్నాయి. గంభీరమైన గంగా జలాల మధ్యలో, గంగానది మధ్యలో గాఢ నిద్రలో ఉన్న ఏనుగులాగా అతడు తెల్లని వస్త్రాన్ని పరుచుకొని ఆ దుప్పటి మీద పడుండి ఉన్నాడు. ఆ శయ్యామందిరంలో అంతటా కూడా కాంచన దీపకాంతులు విరిమిట్లు గొలుపుతూ ఉన్నాయి. వాటి మధ్య అతని శరీరం ఎలా ఉంది అంటే విద్యుత్ గణాల మధ్య మేఘం వలె విరాజిల్లుతోంది. ఆయన పాదాల చెంత చేరి ఉన్నటువంటి ఆయన ముద్దుల భార్యలందరినీ ఆయన చూశాడు. అది ఎలా ఉన్నది అంటే ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం ముకుటేన అపవృత్తేన కుండలోజ్వలితాననం రక్తసందన దిగ్ధేన తదాహారేణ శోభినా పీన ఆయత విశాలేన వక్షసాభివిరాజితం పాండురేణ అపవిద్ధేన క్షౌమేణ క్షతజే క్షణం మహార్ఘేణ సుసంవీతం పీతేన ఉత్తమవాసస మషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే ప్రసుప్తమివ కుంజరం చతుర్భిః కాంచనైః దీపైః దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైర్వా పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మనః పత్నీః సప్రియ భార్యస్య తస్య రక్షపతేర్గృహే. ఆయన పాదమూలాల్లో అటు ఇటు అనువైపులా ఆయన యొక్క భార్యలంతా వాళ్ళు నిద్రపోయి ఉన్నారు. వారు ఆ రావణ పత్నులు ఎలా ఉన్నారు? చంద్రుని వంటి ముఖాలు, మనోహరాలైనటువంటి కుండలాల్ని ధరించారు. వాళ్ళు వాడిపోవని పువ్వుల మాలలు ధరించారు, ఆభరణాలు ధరించారు. వాళ్ళు ఆ రావణ పత్రులు. శశి ప్రకాశ వదనాః చారుకుండల భూషితాః అమ్లాన మాల్యాభరణాః దదర్శ హరియూధపః. వాళ్ళు నృత్యవాద్య కళల్లో బాగా నేర్పడురు. నృత్తవాదిత్ర కుశలాః అమూల్యమైన ఆభరణాలు ధరించారు. రాక్షసేంద్ర భుజాంకగా రావణాసురుని యొక్క భుజముల పైన తర్వాత అంక ఒడిలో కూడా వాళ్ళు చేరి నిద్రిస్తున్నారు. వరాభరణ ధారిణ్య విషణ్ణ నిషణ్ణ అటు చేరి నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళు.
అయినటువంటి ఆ రావణాసురుడి భార్యల్ని చూశాడు ఆ కపిశ్రేష్ఠుడు. వజ్ర వైడూర్య గర్భాని శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్ని అంగదాని చ. వజ్ర వైడూర్యాలతో తయారు చేయబడినటువంటి చెవులకి వేలాడుతూ ఉన్నటువంటి కుండలాలు, అలాగే అంగదములు బాహువులందు దాల్చినటువంటి ఆభరణాలని, వాళ్ళ ఆభరణాలను కూడా చూశాడు. తాసాం చంద్రోపమైర్వక్త్రై శుభై లలిత కుండలై వీరరాజ విమానం తతు నభస్తారాగణైరివ. ఆకాశం ఏ విధంగా నక్షత్రాల సమూహంతో దగదగలాడిపోతూ ఉంటుందో వాళ్ళ యొక్క చంద్రుడితో సమానమైనటువంటి ముఖాలు, లలితములైనటువంటి కుండలాలు, వాటితో ఆ విమానం ఆకాశంలాగా చాలా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉన్నది. మదవ్యాయామ ఖిన్నాస్తాహ. ఆ మదన పరిశ్రమ చేత వాళ్ళు బాగా ఖిన్నలై అలసిపోయి ఉన్నారు. రాక్షసేంద్రస్య యోషిత తేషు తేషు అవకాశేషు ప్రసుప్తాహ తను మధ్యమాహ. ఎక్కడ ఎవరికి చోటు దొరికితే అక్కడలా వాళ్ళు పడున్నారు, నిద్రలు పోతున్నారు. వాళ్ళు ఒకళ్ళు కాదు, అనేక మంది. అంగహారై తథైవాన్యాహ కోమలైర్ నృతశాలిని విన్యస్త శుభ సర్వాంగి ప్రసుప్త వరవర్ణిని. నృత్యంలో ఆరితేరిన మరి ఒక శుభాంగి నృత్యం చేయుతున్నప్పుడు ఉండే మనోహరములైన అంగభంగిమలతోటే ఆవిడ నిద్రపోతుంది. అంగహారై కోమలై నృత్యశాలిని విన్యస్త శుభ సర్వాంగి. అదే భంగిమలో నృత్యం చేసేటప్పుడు ఏ భంగిమలో ఉంటుందో ఈవిడ నిద్రపోవడం కూడా అదే భంగిమలో నిద్రపోతుంది. కాచిత్ వీణాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశతే. ఒక ఆవిడ వీణని వాయిస్తూ వాయిస్తూ వీణని కౌగిలించుకుని అలాగే సంప్రకాశతే. మహానదీ ప్రకీర్ణేవ నళిని పోతమాశ్రిత. ఆమె నదీ ప్రవాహాన్ని కొట్టుకొని వచ్చి ఒక నావని ఆశ్రయించినటువంటి పద్మలత వలె మనోహరంగా ఉన్నది. ఎవరు? ఒక ఆవిడ. మరొక ఆవిడ మడ్డుకము అనే చర్మవాద్యాన్ని సంఖలోనే ఉంచుకొని నిద్రిస్తున్న ఒక యువతి వాత్సల్యంతో బాలకుణ్ణి సంఖలో పెట్టుకొని సుప్త అయినటువంటి ఒక భామిని వల్లే విలాసిల్లుతున్నది. అన్య కక్షగతేనైవ మడ్డుకేన అసితే క్షణ. మడ్డుకం అంటే ఒక చర్మ వాద్యం. ఆవిడ ఇలా సంఖలో పెట్టుకుంది, ఆ వాయిద్యాన్ని సంఖలో పెట్టుకుని వాయిస్తారన్నమాట. ప్రసుప్త అలాగే నిద్రపోయింది. ప్రసుప్త భామిని భాతి బాలపుత్రే వత్సల. ఎంత అద్భుతమైన దృశ్యాలు! ఎవరెవరు ఏ ఏ స్త్రీ ఏ భావంలో ఉన్నదో అదే భావంతో అలాగే నిద్రకు ఒరిగినది. అక్కడ ఉన్నటువంటి రావణాసురుని యొక్క భోగ అనుభవంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ఇవన్నీ అతడు కోరుకుంటూ ఉంటాడు. అతని యొక్క అలవాటు అది, ఆచారం అది, పద్ధతి అది, అతని దృష్టి అంతే. అంతకంటే ఆ దృష్టిలో వేరే మార్పు రాదు. ఇది సరైంది కాదు అని చెప్పటానికి అంత విపులంగా కేవలం దృష్ట్యైక పరాయణత్వం రావణాసురుడిది అని వర్ణించటమే. అది మోక్ష మార్గాన్ని చూపించదు. ఇంకా మరీ 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 తమోగుణ భరితములైన అంధలోకాల్లోకి మనిషిని నెట్టివేస్తుంది అని చెప్పటమే దీని లక్ష్యం. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఆ పటహం చారు సర్వాంగి పీడ్య శేతే శుభస్తని. ఒక ఆవిడ ఏం చేసింది? పటహం అనే ఒక చర్మవాద్యాన్ని పట్టుకొని వక్షస్థలానికి అదుముకొని చాలా కాలం తర్వాత పొందిన ప్రియుణ్ణి కౌగిలించుకున్న ప్రియురాల్లాగా పటహం చారు సర్వాంగి పీడ్య శేతే శుభస్తని చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేవ భామిని. కాచిద్వంశం పరిష్వజ్య సుప్త కమలలోచన. వేణువు ఆ మురళిని హృదయానికి హత్తుకుని గాఢ నిద్రలో ఒక ఆవిడ మునిగిపోతే మరొక ఆవిడ ఏకాంతంగా కామావేశానికి గురి అయి తమకంతో తన ప్రాణప్రియుణ్ణి కౌగిలించుకున్న కామిని వలె భాషిస్తున్నది. రహ ప్రియతమం గృహ్య సకామేన చ
కామిని విపంచీం పరిగృహ్య అన్యా. మరొక ఆవిడ ఏం చేసింది? విపంచీం పరిగృహ్య, వీణని, విపంచిని, 7 తీగల వీణ అంటారు దీన్ని, తన ఎదపై చేసుకుని కాంతుడితో చేరి నిద్రిస్తూ ఉన్న ఒక భామిని వలె ఉన్నది. ఆ వీణే ఆవిడికి ఆవిడికి ఒక భర్తలాగా. విపంచీం పరిగృహ్యాన్య నియత నృతశాలిని నిద్రావశమనుప్రాప్త సహకాంతేవ భామిని. మరి ఒక ఆవిడ బంగారు వన్నెలు కలిగి మృదువుగా పరిపుష్టంగా మనోహరాలైన అంగాలతో మృదంగం ఉన్నటువంటి మృదంగాన్ని బాగా తన అవయవాలతో కౌగిలించుకొని పారవస్యంతో గాఢ నిద్రలో మునిగిపోయింది. అన్యా కనక సంకాశై మృదుపీనై మనోరమై మృదంగం పరిపీడ్య అంగై ప్రసుప్త మత్తలోచన భుజపార్శ్వాంతరస్థేన కక్షగేన కృచోదరి పణవేన సహానింద్య సుప్త మదకృతశ్రమ. ఆ మదిరాపానం చేయటం వలన కలిగినటువంటి శ్రమ, ఆ శ్రమతో మరొకావిడ తన సంఖలో ఆ పణవం అనే ఒక వాయిద్య విశేషాన్ని పెట్టుకుని ఆవిడ అలాగే నిద్రపోయింది. డిండిమం పరిగృహ్యాన్య తథైవ ఆసక్త డిండిమా ప్రసుప్త తరుణం వత్సం ఉపగుహ్యేవ భామిని. అది ఆవిడేం చేసింది? తరుణుడైనటువంటి డిండి భర్తని, ఇష్టమైన భర్తని కౌగిలించుకొని ఉన్న భామిని స్త్రీ వలె ఆ డిండిమం అనే వాయిద్యాన్ని గ్రహించి ఆవిడ అలాగే నిద్రపోతుంది. కాచిదాడంబరం నారీ భుజ సంయోగ పీడితం. మరి ఒక ఆవిడ మదమోహితయై కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్త మదమోహితయై ఆడంబరం, కాచిద ఆడంబరం, ఆడంబరం అనే పేరు కలిగిన ఒక తూర్యవాద్యాన్ని తన బిగి కౌగిలిలో పెట్టుకుని అలాగే నిద్రపోయింది. గాఢ నిద్రలో మునిగిపోయిన మరొక ఆవిడ పక్కనే ఉన్న కలశాన్ని కాలుతో తన్నేసింది. అందులో గంధోదకాల చేత ఆమె తడిసిపోయింది. ఆ పాత్రలో ఉన్న నీళ్లు ఆమెనే తడిపేసినాయి. అప్పుడు ఆమె వసంత ఋతువులో నీటి చే తడుపబడిన విచిత్రవర్ణమైన పుష్పమాల వలె ఉన్నది అంటున్నాడు. కలశీమపవిధ్యాన్య ప్రసుప్త భాతి భామిని వసంతే పుష్పశబల మాలేవ పరిమార్జిత. ముంచుకొని వచ్చేస్తోంది నిద్ర మరొక ఆవిడికి. ఆ నిద్రకు లోనైపోయి ఒక ఆవిడ ఏం చేసింది? బంగారు కలశాలు వంటి తన కుచాల్ని తన చేతులతో తానే కప్పుకొని నిద్రపోతున్నది. పాణిభ్యాంచ కుచౌ కాచిత్ సువర్ణ కలశోపమౌ ఉపగుహ్య అబల సుప్త నిద్రాబల పరాజిత. చంద్రబింబం లాంటి ముఖం కలిగిన మరొక కమలలోచన ఆవిడేం చేస్తుంది? మదనావేశానికి లోనైపోయి మరి ఒక రమణిని గట్టిగా, మరి ఒక స్త్రీని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని అన్యా కమల పత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యామాలింగ్య శుశ్రోణిం ప్రసుప్త మద విహ్వల అదోద్యాని విచిత్రాణి పరిష్వజ్య వరస్త్రియ. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? చిత్ర విచిత్రాలైన చతుర్విధ వాద్యాలు. ఏమిటవి? వీణ, మృదంగం, వేణువు, తాళం, ఈ మొదలైన 4 రకాలైన వాద్యాల్ని హృదయాలకు హత్తుకొని నిపీడ్య కుచైః సుప్తాః కామిన్యః కాముకానివ. తమ భర్తల్ని ఏ విధంగా హృదయాలకు హత్తుకుంటారో అదే విధంగా ఈ ఆతోద్యాని ఈ 4 రకాల వాయిద్యాల్ని వాళ్ళు అలాగే హత్తుకొని నిద్రపోతున్నారు. అక్కడి కాంతల్లో మిక్కిలి సౌందర్యం గల ఒక స్త్రీ ఉన్నది. తాసాం ఏకాంత విన్యస్తే. వీళ్ళందరిలో లాగా కాకుండా, అందరూలాగా కాకుండా కొంచెం ఏకాంతంగా ఒక ఆవిడ ప్రత్యేకంగా శయనే శుభిశయానాం
ఏకాంత విన్యస్తే శయానాం. ఎక్కడ శయనే శుభే, ఒక ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి శుభప్రదమైన శయ్యపై దదర్శ రూప సంపన్నాం అపరాం సకపి స్త్రియం. అపరాం స్త్రియం దదర్శ, వేరొక స్త్రీని ఆయన చూశాడు. ఆవిడ ఎలా ఉంది? రూప సంపన్నాం, అద్భుతమైన, ఇప్పటిదాకా వర్ణించిన వీళ్ళందరి యొక్క రూపాల కంటే మిన్నయైన ఎన్నో వందల వేల రెట్లు అధికమైనటువంటి రూప సౌందర్యంతో ప్రకాశించిపోతూ ఉన్న ఆమె ఎక్కడ వీళ్ళ మధ్యలో కాదు, కొంచెం ఏకాంతంగా. తాసాం ఏకాంత విన్యస్తే శయానాం, ఏకాంత విన్యస్తే శయనే శయానాం శుభే శయనే శయానాం దదర్శ రూప సంపన్నాం, ఆవిడ మహాస్వరూపవంతురాలు. అపరాం సకపి స్త్రియం, ఇంకెవరివిడ? మండోదరి. మరి పంచమహాకన్యల్లో మండోదరి ఆవిడ ఒక ఆవిడ అని మనం చెప్పుకుంటున్నాం. ఆ మండోదరి పాత్ర ఇక్కడ రామాయణంలో ప్రవేశించింది. ఆవిడ కొంచెం దూరంగా నిద్రపోతున్నది. ఇక్కడ ఏం చెప్పాడు? రావణాసురుని చెప్పాడు, శుభ్రంగా పూర్తిగా వర్ణించాడు. రావణాసురుడు యొక్క ఆ నిద్ర, ఆ చేష్టలు, అవన్నీ, ఆయన శరీరం, సౌందర్యం, భుజాలు, ఆభరణాలు, ఇవన్నీ పూర్తిగా వర్ణించాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా మదిరాపానం చేసి అప్పటిదాకా వాళ్ళు వివిధ రకాల వాద్యాలు వాయించారు, వివిధ రకాల నాట్యాలు చేశారు, వివిధ రకాలుగా ఆ రావణాసురుణ్ణి ఆనందింపజేశారు, ఆయనకి సేవలు చేశారు, ఆయన నిద్రకు ఉపక్రమించాడు. వీళ్ళంతా కూడా ఆ నిద్రలో పడిపోయారు. ఇది ఇప్పటికీ ఆయన మా వాల్మీకి ఇప్పుడు కథ కొంచెం మలుపు తిరుగుతోంది. అక్కడ ఏంటి? ఆయన తాసాం ఏకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాం సకపి స్త్రియం. ఇంకా ఎలా ఉంది ఆవిడ? ముక్తామణి సమాయుక్తై భూషణై సుభూషితాం, భూషణాల చేత అలంకరింపబడి ఉన్నది. ఆ భూషణాలు ఎలాంటివి? ముక్తామణుల పొదగబడిన అలంకారాలు. విభూషయంతీమివ తత్ స్వశ్రియా భవనోత్తమం, ఆ భవనోత్తమం, ఆ భవనానికి అంత కాంతి, అంత కళ, అంత సౌభాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ వల్లే వచ్చిందిట. ఈవిడ ప్రకాశిస్తుంటే ఈ ప్రకాశం ఆ భవనాన్నే అది విభూషయంతీమివ స్వశ్రియా తద్భవనం తద్భవనోత్తమం. స్వశ్రియ, తన యొక్క మేని కాంతితో, తన రూప సంపన్నతతో ఆ భవనాన్నే వెలిగింపజేస్తున్నది ఆమె ఏమి? గౌరీం. ఇది అద్భుతమైన మాట. ఇప్పటిదాకా ఈయన ఆమె ఎలా ఉన్నది అంటే, అక్కడ ఆ శయ్యపై పరుండి ఉన్న కనకవర్ణాంగయగు ఆ మండోదరిని ఆ హనుమంతుడు చూశాడు. ఆవిడే మండోదరి. ఆ గౌరీం, ఆవిడ ఎలా ఉంది? కనకవర్ణాంగి. ఇష్టాం అంతఃపురేశ్వరీం, ఆమె కపిర్మండోదరీం తత్ర శయానాం చారు రూపిణీం, మనోహరమైన రూపంతో విరాజిల్లుతున్నది. ఆమె రావణుడికి ఇష్టాం, మిక్కిలి ప్రీతిని కూర్చేది. ఆ అంతఃపురానికి ఆమె అంతఃపురేశ్వరి, అంతఃపురానికే పట్టమహిషి. ఈ రాణులందరిలో మొట్టమొదటి మహారాణి ఆవిడే. గౌరీం కనకవర్ణాభాం, ఆ మండోదరిని కనకవర్ణాభాం, బంగారపు రంగుతో మిలమిల మెరిసిపోతున్నటువంటి ఆ స్త్రీని గౌరీ శబ్దం ప్రయోగించాడు ఇక్కడ. గౌరీ అంటే మనకు తెలుసు పార్వతీదేవి. ఆమె అంశము ఉన్నదా? గౌరీ అంటే ఇక్కడ కనకవర్ణాభాం గౌరీం మండోదరీం ఇష్టాం అంతఃపురీం చారురూపిణీం కపిహి దదర్శ. ఇప్పుడు గౌరీం అంటే అర్థం ఏం చెప్తారు? స్త్రీం అని అర్థం చెప్పాలి, లేదా ఆ స్త్రీం అనే అర్థం స్త్రీం అనే అర్థం చెప్పుకుంటూ, స్త్రీని అని చెప్పుకుంటూ మనస్సులో పార్వతీదేవి యొక్క భావన తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. గౌరవర్ణ,
గౌరవర్ణం తెలుపు, కొంచెం విశిష్టమైన తెలుపు రంగుతో కూడి ఉన్నటువంటిది. అటువంటి మండోదరీం దదర్శ అని చెప్పుకోవచ్చును. ఏ రకంగా భావించుకున్నా సతాం దృష్ట్వా మహాబాహు భూషితాం మారుతాత్మజ, భూషితాం తాం దృష్ట్వా సా మారుతాత్మజ తర్కయామాస సీత ఇది. అది ఇక్కడ పొరపాటు పడ్డాడు ఎవరు? శ్రీ హనుమంతుడు. తర్కయామాస అని ఆలోచన వచ్చింది. ఈవిడే సీత అయి ఉండాలి. కారణాలు, అందరితో పాటు అందరి మధ్యలో లేదు, దూరంగా ఉన్నది. సీతమ్మ కూడా దూరంగానే ఉండాలి. పైగా ఈవిడ తన రూపంతో ఆ భవనాన్నే వెలిగిస్తున్నది. ఆ సీతమ్మ తన రూపంతో ఈ సృష్టినే వెలిగిస్తుంది అని మనసులో ఉంది ఆయనకి. ఇక్కడ అది కనిపిస్తోంది, దానికి కొంచెం తార్కాణం కనిపించి అందుకనే ఆ మాట గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం, అది వేరే. కనకవర్ణాభాం గౌరీం అని వర్ణించినందువలన మనం గ్రహించవలసిన అర్థము అదే. అది శ్రీ హనుమంతుడే ఆయన అనుకుంటున్నాడు కదా, తర్కయామాస సీత ఇది రూపయౌవన సంపద. ఆ రూపం ఈవిడ సీతే, ఆ యౌవనం ఈవిడ సీతే. కనకవర్ణాభాం గౌరీం దృష్ట్వా, ఈవిడ సీతే. గౌరీ అనే శబ్దం ఎంత చక్కగా, ఎంత చాకచక్యంగా, ఎంత మనకి కూడా ఆలోచన కలిగించే విధంగా మహాకవి ప్రయోగించాడో అర్థం చేసుకోవాలి. స్పష్టం, అందులో స్పష్టమైన ధ్వని సూచిస్తున్నాడు. కేవలం శారీరక వర్ణమే కాదు, మహిమ కూడా, దేవతా లక్షణం కూడా. సతాం దృష్ట్వా మహాబాహు భూషితాం మారుతాత్మజ తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద హర్షేణ మహతా యుక్త. అబ్బా, ఇప్పటిదాకా విచారంతో దిగాలు పడిన ముఖంతో తిరుగుతున్నాడు కానీ ఎక్కడా కనపట్టలేదు. ముఖంలో అన్వేషణ రేఖ పోలేదు, విచార రేఖ కనపడుతూనే ఉన్నది. రెండు భావాలు ఆయన ఆ క్రియ కనపడుతోంది, అన్వేషణ అనే క్రియ, విచారము కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారి హర్షేణ మహతా యుక్త, గొప్ప ఆనందం కలిగింది. ననంద హరియూధప ననంద. ఈష మొట్టమొదటి సుందరకాండ మొదలు పెట్టాడు, ఇక్కడ ననంద ఆనందించాడు. సముద్రాన్ని దాటుకుంటూ వచ్చి మధ్యలో విచారం, తర్వాత రకరకాల భావాలు ఇవన్నీ కలిగి ఇక్కడ ఆయన క్రియలన్నీ మనం ప్రత్యేక దృష్టితో చూస్తున్నాం కదా. ఇక్కడ ననంద ఆనందించెను. ఇంతసేపటికి ఆయన ముఖంలో ఆనందం కలిగింది. ఇది ఎలాంటిది అంటే, అక్కడ ఒకటి ఉంటే దాన్ని చూసి మరొకటి అనుకోవటం లాంటిది. తాత్కాలికంగా ఏదో ఒక ఆనందం, భగవత్ సంబంధమైన ఆనందమే కలగవచ్చు. అది సంపూర్ణమైనటువంటి పరమానందం, బ్రహ్మానందానికంటే తక్కువవి. అటువంటి ఆనందం పొందినా కలిగినా ఏమనిపిస్తుంది? ఒక్కొక్కసారి ఇదే బ్రహ్మానందం అనిపిస్తుంది. భ్రమ ఆలోచన అలాగా. ననంద హరియూథప. ఇప్పుడు వాల్మీకి అద్భుతమైన సుందరకాండ మొత్తానికే మకుటాయమానమైనటువంటి ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని సరదాగా తమాషాగా, ఇప్పటిదాకా మనం కూడా శ్రీ హనుమంతుడి వెంటే ఉన్నాం, ఆయనతో పాటే ఎగిరాం, లంక సముద్రాన్ని దాటాం చూసుకుంటూ. అది మనం భావించకపోతే ఏదో సినిమా చూసి ప్రేక్షకుడు ఇంటికి వచ్చినట్టుగా అయితే దానివల్ల ప్రయోజనం లేదు. మనం అలా ఆయనతో పాటే వెళ్తున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, మనకి కూడా ఆ హనుమంతుడికి ఎటువంటి ఆనందం కలిగిందో ఆ ఆనందం కలుగుతున్నది. అందుకని
మనస్సు మనకి ఎలా ఉంది? కొంచెం విచారగ్రస్తంగా ఉంది. అమ్మవారు కనపడలేదే, ఇంకా ఈ హనుమంతుల వారు వెతుకుతూనే ఉన్నాడే, ఏమిటా, ఏం జరుగుతుందా అనే ఒక దిగులు, విచారం. ఇప్పుడు అది పోయి కొద్దిగా మరీ ఎక్కువ దిగులైతే మనస్సు తట్టుకోలేదు. మనస్సు తట్టుకోలేకపోతే శరీరం తట్టుకోలేదు. అలా ఎక్కువసేపు అదే భావంలో, విచారంలో ముంచి కూర్చోబెట్టడం కవికి అది అలా ఉండదు కవిత్వం. అందుకని వెంటనే భావం మార్చాలి. అందుకని ఒక చిన్న హాస్య స్ఫోరకమైనటువంటి ఒక చిన్న భావాన్ని అలా ప్రదర్శించాడు. ఏమంటున్నాడు హనుమంతుడు? సంతోషించాడు. ననంద సీతేతి తర్కయామాస తర్కించెను, ననంద ఆనందించెను. ఆనందించిన ఫలితం ఎలా ఉంటుందో ఒక చిన్న చేష్ట చేశాడు హనుమంతుడు. అది చూసి ఇప్పటిదాకా మనం ఆయనతో పాటు విచారిస్తున్న మనకి నవ్వు కలిగింది. నవ్వు ఒక్కొక్కసారి అంతకు ముందున్నటువంటి విషాదాన్ని పోగొడుతుంది. అందుకే ఈ చిన్న మార్పు. ఇది కవితా శిల్పం అంటారు. ఈ శిల్ప విద్య తర్వాత కాళిదాసాదులు బ్రహ్మాండంగా పోషించారు దాన్ని. ఆయన ఏం చెప్తున్నాడు? ఆస్ఫోటయామాస, కనపడిందని భావించి ఆనందంతో హనుమంతుడు ఏం చేశాడు? ఆస్ఫోటయామాస, భుజాల్ని అది ఒక విధమైనటువంటి ధ్వని వచ్చేటట్టు, ఆ ధ్వని విని ఎదటివాడు అదిరిపోవాలి, భయపడిపోవాలి, పిరికివాడే అక్కడి నుంచి వెన్ను చూపించి పారిపోవాలి. ఆ విధంగా ఒక యుద్ధ వీరుడు తన ప్రతివీరుడి మీద ఏ విధంగా వాడి మీద దూకటానికి ముందు తన బలాన్ని ప్రదర్శించటానికి భుజాల్ని చరుచుకుంటాడు. అస్ఫోటయామాస, భుజాస్ఫాలనం చేశాడు. చుచుంబ పుచ్చం, తోకని చేతులతో, రెండు చేతులతో వెనక నుంచి తోకని తీసుకొచ్చి అని ఇలాగా ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ననంద, అటు ఇటు గంతులు వేస్తూ సంతోషంతో చిక్రీడ, గంతులు వేశాడు. జగవు, అటు ఇటు తిరిగాడు. జగామ, జగవు పాటలు పాడాడు. జగామ, అటు ఇటు తిరిగాడు. స్తంభాన్నరోహతు, స్తంభాలు ఎక్కేశాడు. చకచక చిన్న వృషదంచక మాత్ర సన్న ఉన్నాడు కదా, స్తంభాలను ఎక్కేశాడు. తర్వాత అక్కడి నుంచి భూమౌ నిపపాత భూమౌ, జర్రుని స్తంభం నుంచి కిందకి జారిపోయాడు. తర్వాత వానరులకి స్వామి భక్తి పరాయణత్వం స్వాభావికం కాబట్టి హనుమంతుడికి శ్రీరాముడిపై గల భక్తి ఉత్సాహాలే అతని భుజాస్పాలనానికి చర్యలు ప్రేరకాలు అని మనం నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, తన స్వాభావికమైనటువంటి కవిత్వాన్ని ప్రదర్శిస్తూ ఈ చేష్టలు ఆయన చేశాడు. ఇది ఈ శ్లోకాన్ని ఇక్కడ మన వాల్మీకి చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఇప్పుడు ఈవిడే సీత. ఇంకేముంది? సీతాదేవి కనిపించింది కదా? లేదు, ఈవిడ సీత కాదు అని ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, నిర్ధారణ చేసుకోవాలి. అది వెంటనే వచ్చేసింది. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం జగామ ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కపులకు ప్రకృతి చూపించాడు. మరి ఈయన హనుమంతుడు మామూలు కపియా? కాదు, కపిమాత్రుడు కాదు. జాతి మాత్రం చేతనే కపి, గుణముల చేత మహానుభావుడు, మహర్షుల కంటే మించిన మహర్షి, భక్తులలో ఉత్తమోత్తముడైన భక్తుడు, ఆత్మజ్ఞాని, ఆత్మవేత్త, ఆత్మారాముడు. అటువంటి వాడు హనుమంతుడు. మరి ఎందుకని ఇలా చెప్పాడు? దీన్ని మనం దీనికి వ్యతిరేకంగా కూడా అర్థం తీసుకోవాలి. ఏమని? ఆయనకి శ్రీరాముణ్ణి ఆయన జననం పొందినది ఆయన శ్రీరామ భక్తుడే. అటువంటి శ్రీరామ భక్తుడు ఆ శ్రీరాముడికి భక్తుడు కాబట్టి రాముడి మీద భక్తిని చూపించడం ఆయన ప్రకృతి. దాన్ని ఇక్కడ ఒక పరిహాసపూర్వకంగా కపి ప్రకృతి అన్నాడు, కానీ నిజ ప్రకృతి అది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన?
ఆయన ఏం చేశాడు? అవధూయచతాం బుద్ధిం. ఆయన చూసింది ఎవరిని? మండోదరిని. ఏమనుకున్నాడు? సీత అనుకున్నాడు. అవధూయ మార్చేసుకున్నాడు. దేనిని? మండోదరిని చూచి సీత అనుకున్న బుద్ధిని కాస్త మార్చేసుకుని వదిలేసి బభూవ అవస్థితస్తదా జగామచ అపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి. సీతాదేవుని గురించి అపరాం చింతాం, మరొక రకమైన విధంగా ఆయన చింతాం జగామ, ఆలోచనల్లో పడ్డాడు. ఏమిటది? పతి ఎడబాటుకి గురి అయిన సీతాదేవి ఇలా నిద్రించటం సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్నపానాల మీదకి మనస్సు పోదు కదా, ఆభరణాల విషయమే పట్టదు కదా. బుద్ధిమతాం వరిష్ఠ, అది బుద్ధి అంటే పాదరసం వంటి బుద్ధి. మహాబుద్ధిమాన్ హనుమాన్. వెంటనే ఒక క్షణం సీత అనుకున్నాడు, ఇలా ఎగిరి గంతేశాడు. ఆ గంతేసి పైకి ఎగిరి కిందకి దిగేటప్పుడే ఆ బుద్ధి మారిపోయింది. అంతే తప్ప ఇంకా అదే నిజం అనుకుని బయటకు వచ్చేలా చూశాడు, అనుకున్నాడు, అనుకున్న క్షణంలోనే ఒక గంతు వేశాడు. ఆ గంతులో పైకెగిరి కిందకి దిగేటప్పుడే కాదనుకున్నాడు. ఎందుకని? నరామేణ వియుక్తాసా స్వప్తుమర్హతి భామిని. శ్రీరామచంద్రుడి వియోగాన్ని అనుభవిస్తున్నటువంటి సీతామ్మవారు స్వప్తుం అర్హతి, నిద్రపోతుంది ఆవిడ. మరి ఈవిడేవిడ శుభ్రంగా నిద్రపోతుంది. నా భోక్తుం, రామ విరహాన్ని భరిస్తూ ఉన్నటువంటి అమ్మవారు తింటూ కూర్చుంటుందా? ఈవిడ తింటూ కూర్చుంది ఇప్పటిదాకా. నా అప్యలంకర్తం, రామ విరహంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి అమ్మవారు అలంకరించుకుంటుందా? ఈవిడ శుభ్రంగా శిరస్సు నుంచి పాదాల దాకా అలంకరించుకుంది ఈవిడ. నా పాపము నా పానముపసేవితం, ఆవిడ మదిరాపానం చేస్తుందా? రామ విరహంలో ఉన్న అమ్మవారు. ఈవిడ పూర్తిగా మదిరాపాన మగ్నురాలైపోయింది. నా రామేణ వియుక్త సా స్వప్తుమర్హతి భామిని నా భోక్తుం నాప్యలంకర్తుం నా పానముపసేవితుం నాణ్యం నరముపస్థాతుం. అంతేకాదు, ఇంకా ముందుకెళ్ళింది ఆయన ఆలోచన. పరపురుషుడు ఎంతటి వాడైనా, అతడు సురాధిపతే కావచ్చు, అతన్ని అటువంటి వాడైనా సరే ఆమె మరొకటి దగ్గరికి చేరదు. దేవతల యందు సైతం ఎవడు రామునితో సమానమైన వాడు లేడు కదా. నాణ్యం నరముపస్థాతుం సురాణామపి జేశ్వరం నహి రామ సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి. దేవతల్లో కూడా రాముడితో ఆయన రాముడు అంటే సాక్షాత్తు వైకుంఠాధిపతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే పరమాత్మ నిర్గుణ రూపమైన పరమాత్మ సగుణ రూపం ధరిస్తే శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువే పరమేశ్వరుడే, బ్రహ్మదేవుడే. త్రిమూర్త్యాత్మకుడు ఆ పరమాత్మ ఎప్పుడు సగుణమైతే. కాబట్టి తర్వాత వరుసలో వస్తారు దేవతలు. కాబట్టి దేవతల్లో శ్రీరాముని వంటి వాడు లేడు. కాబట్టి ఈవిడ సీత అవును అనుకోవడానికి ఒక చిన్న భ్రమ కారణం. ఏమిటా భ్రమ? గౌరీం కనకవర్ణాభాం, తన యొక్క మేని కాంతితో ఆ భవనాన్ని వెలిగింపజేస్తున్నది. ఇవే కారణం. ఓహో, అమ్మవారు అవునా అనుకొని ఆనందించి, అసలు ఆనందించనే మాట చెప్పక్కర్లా. ఏ మాట అది అంటే ఆస్ఫోటయామాష అనే శ్లోకం చెప్పని అవసరం లేదు అనుకుందాం. మీరెవరు చెప్పనవసరం లేదు అంటానికి వాల్మీకినే ధిక్కరిస్తారా? అది కాదు. అలాంటి ఇవి కుశంకలు ఒక్కొక్కసారి ఆలోచన అలా వస్తుంది. చెప్పలేదు అనుకోండి, వెంటనే కాదనుకున్నాడు అంటే ఏం తప్పే ఉంది. కానీ ఆ శ్లోకం ఎందుకు చెప్పాడు అంటే అదొక తమాషాగా చెప్పాడు. మనలో కొంచెం ఆనందాన్ని కలిగించి, బాబు ఈ ఆనందం స్థిరం కాదు, నిజం కాదు, తెలుసుకోండి
ఇది నిజమైన ఆనందం కాదని చెప్పటానికి దాన్ని అక్కడ పెట్టాడు. పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు ఇక్కడ పెట్టాడు? ఇది నిజం కాదు, నేను నిజం, ఇది నిజం కాదు అని చెప్పడానికి ఈ సృష్టిని పెట్టాడు. మరి నువ్వు నిజమైనప్పుడు ఇది నిజం కానప్పుడు దీన్ని ఎందుకు పెట్టావయ్యా? నువ్వే వచ్చి మాతో చెప్పేస్తే మేము సరిపోతుంది కదా. నేనే వచ్చి మీతో చెప్తే మీరు నమ్మరురా బాబు, మీరు నమ్మరు. నీ గొప్పతనం ఏమిటి, నీ ఐడెంటిటీ ఏమిటి అన్ని నిరూపించమని అడుగుతారు. నేను చెప్తే మీరు నమ్మరు, మీ అంతట మీరు తెలుసుకుంటేనే నమ్ముతారు. మీ అంతట మీరు తెలుసుకోవటానికే తీసుకొచ్చి మిమ్మల్ని ఇందులో పడేసా. ఎప్పటికి తెలుసుకుంటారో తెలుసుకోండి. నేను ఇందులో మిమ్మల్ని పడేసింది ఎందుకో తెలుసా? నన్ను తెలుసుకోవటానికే. తెలుసుకునే ప్రయత్నం చేస్తారా, గట్టెకి వచ్చేస్తారు నా దగ్గరికి, లేదా అందులోనే పడి ఉంటారు. అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే. అజ్ఞానంలో ఎవడైతే పడి ఉంటాడో వాళ్ళు అంధకారంలోనే పడి ఉంటారు అని ఉపనిషత్తు చెప్తుందిగా. కాబట్టి ఆ ఒక చిన్న భావాన్ని అలాగా, ఇదే రచనా శిల్పం అని చెప్పుకున్నాం. నాణ్యం వరం నరముపస్థాతుం సురాణామపి జేశ్వరం నహి రామ సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్ర చచారసః. ఈవిడ అన్యురాలు మరొకతే అని నిశ్చిత్య నిర్ణయం చేసుకుని చచారసః మళ్ళీ అన్వేషణ మళ్ళీ మొదలు. ఒక్క క్షణం బ్రేక్ వచ్చింది అన్వేషణకి, కాదని తేలిపోయింది. పునః చచార పానభూమౌ హరిశ్రేష్ఠ సీతా సందర్శనోత్సుక. అది మళ్ళీ పానభూమిలో వెతకటం మొదలుపెట్టాడు. ఆ వెతకటం ఎలా ఉన్నది ఏమిటి అన్నది మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.